సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అలీ స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా అనలేదని, మాట తూలి అలా వ్యాఖ్యానించారని అలీ పేర్కొన్నారు. కొందరు ఈ విషయాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలీ రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని, ప్రస్తుతం పుట్టేడు దుఃఖంలో ఉన్నారని అలీ తెలిపారు. ఆ వ్యాఖ్యలు కావాలని చేయలేదని వెల్లడించారు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు హాజరైన రాజేంద్ర ప్రసాద్ అలీని బూతు పదంతో ప్రస్తావించారు. స్టేజిపై అందరి ముందు అలీని బూతు పదంతో ప్రస్తావించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై రాజేంద్ర ప్రసాద్ సైతం వివరణ ఇచ్చారు. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై ఎవరైతే బూతు పదంతో మాట్లాడారో అలీ స్పందించారు. మాట తూలి అలా అన్నారు, కావాలని అనలేదు. అండ్ పుట్టేడు దుఃఖంలో ఉండి ఆ మాట అన్నారేమో అని చెప్పేసి అలీ స్పందించడం జరిగింది. మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి కాంట్రవర్సీ అంతా క్లోజ్ అవుతుందని అనుకోవచ్చా? ఎలా చూడాలి? ఇటీవల ఎవరైతే సీనియర్ డైరెక్టర్ ఉన్నారో ఎస్వి కృష్ణారెడ్డి యొక్క బర్త్డే ఫంక్షన్ లో ఆయనతో చేసినటువంటి నటీనటులందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కూడా కొద్దిగా ఎక్కువగానే మాట్లాడుతుంటారు. అంటే ఆయన చాలా క్లోజ్నెస్ గా ఉండేసి ఆర్టిస్టులతో వాళ్ళతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడుతున్నట్టు మనం చూడటం కూడా జరిగింది. గతంలో ఆయన పుష్పకు సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ కానీ, ఆ తర్వాత రాబిన్ హుడ్ కానీ, ఇలా ఆ సినిమాల సందర్భంలో కూడా అక్కడ ఉన్న నటించినట్టు ఆర్టిస్టులు ఎవరో ఒకరిని మాట్లాడటం మనం గతంలో కూడా చూడటం జరిగింది. అందులో ఇటీవల కూడా అంటే నిన్న జరిగినటువంటి ఈవెంట్ లో ఆయన అలీతో కానీ, రోజాతో కానీ, మిగతా ఎవరైతే ఉన్నారో వారందరితో ఉన్నటువంటి ఒక చాలా క్లోజ్నెస్ గురించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే రాజేంద్ర ప్రసాద్ చేసింది అది బహిరంగంగా చేయడంతో అది చాలా వరకు కూడా కాంట్రవర్సీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజున షష్ఠి పూర్తి యొక్క ఆ మూవీ యొక్క సక్సెస్ మీట్ లో ఆయన దీనిపైన స్పందిస్తూ, నేను చాలా క్లోజ్ గా ఉంటాను అందరితో కూడా, చాలా ఇలా మాట్లాడుతుంటాను, కానీ దీన్ని వేరే రకంగా తప్పుడు విధంగా చూసుకొని అలా చేస్తే మాత్రం దానిపైన నేను ఏం చెప్పలేను, అది వాళ్ళ కర్మ అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దీనిపైన మనం కూడా ఆయన వివరణ కూడా అడగటం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా ఆఫ్ ది రికార్డ్ లో మనతో 20తో కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. హాలీ కానీ, రోజా కానీ ప్రతి ఒక్కరితో కూడా చాలా ఎలా ఆయన చెప్పడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది మొత్తం కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం మీడియాలో ఇది ఒక పెద్ద విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే దీన్ని ఎవరైతే ఉన్నారో ఆలీ దీనిపైన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే నైట్ జరిగినటువంటి ఆ సంఘటన పైన ఆయన వివరణ ఇస్తూ, రాజేంద్ర ప్రసాద్ చాలా సీనియర్ నటుడని, అయితే ఆయన ప్రస్తుతం ఆయన కూతురుపోయిన దుఃఖంలో ఉన్నాడు, అలాంటి సందర్భంలో ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఆయనతో కలిసి చాలా సినిమాలు కూడా నటించడం జరిగింది, ఆయన తనను కావాలని ఉద్దేశపూర్వకంగా అనలేదన్నట్టు కూడా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఈ యొక్క విమర్శలకు అయితే ఏదైతే దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అది కూడా చేయటం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఈ యొక్క విమర్శలకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగానే చెప్పవచ్చు. సంధ్య. రైట్, థ్యాంక్ యూ వెంకట్.